ఎన్ని ఇయర్స్ అయినా కూడా శ్రీదేవి అందం అసలు తగ్గనే తగ్గదు. అంటే ఆ పేరు వల్ల, అంటే అప్పట్లో శ్రీదేవి గారు ఉండేవాళ్ళు, సో ఆ పేరు పెట్టుకోవడం వల్ల ఇలా ఉన్నారు అనుకుంటా. పేరు వల్ల తర్వాత మళ్ళీ నా గ్లామర్ కూడానండి, మీకు తెలియదు నిజంగా. ఇది గ్లామర్ బండ మీరా? నేనండి అసలు ఈ కాలేజీ కుర్రోళ్ళు అయితే నా డిపి పెట్టుకుంటున్నారంట. ఏంటి అంటే ఏమన్నా దిష్టి తగలకూడదనా? దిష్టి తగలకంట కాదండి, అందమైన అమ్మాయి ఎవరన్నా ఉన్నారని పొద్దున్న లెగ్గానే నా ఫోటో చూస్తున్నారంట. అంతే. చాలా మరి ఎలా అంటే మీ ఆయన కోపం రాదా మీ మీద? లేదు, కోపం ఎందుకు వస్తుందండి, మా ఆవిడ అందగత్తని ఫీల్ అవుతారు. అబ్బో నిజమే కదా. అంతేలేండి. మీరే బెంగెట్టుకుని అలా సన్నబడిపోయారు అసలు అని. నేనంటే నాకు అలాంటి మైలేజ్ ఇచ్చిన ఇంటర్వ్యూ రాలేదు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని రోజు ప్రార్థిస్తుండే, దమ్మని ఇట్లా వచ్చేసారు. ఓ ఓకే, మరి రాజమండ్రిలో ఎలా ఉంది ఇప్పుడు అంత లైఫ్? అంతా బాగుందండి, చాలా బాగుంది. ఓకే, ఇంకా అత్తగారిని బాగా చూసుకుంటున్నారా? మా అత్తయ్య గారిని బాగా చూసుకుంటున్నాను. మొన్నే మావయ్య గారికి 2 ఆపరేషన్లు చేయించాను దగ్గరుండి. ఏంటి 2 ఆపరేషన్స్? మళ్ళీ ఏం జరిగింది? మావయ్య గారు కొంచెం కాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యింది. ఇంకా ప్రాబ్లం అవుతే ఇంకా గుంటూరు నుంచి రాజమండ్రి తెచ్చుకొని 2 నెలలు ఉంచుకొని ఫస్ట్ ఒక ఆపరేషన్ చేసాము. అది కొంచెం తగ్గగానే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయించాను. నేనే దగ్గరుండి చూసుకున్నా.